ఇంట్లో నువ్వులుంటే గనక ఒక్కసారి ఈ రెసిపీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నారంటే నెల 2 నెలల దాకా పాడవకుండా చాలా చక్కగా ఉంటాయండి. కనీసం రోజుకొకటి లేదంటే వారానికి 2-3 అన్నా తినడానికి ట్రై చేయండి. 1 కప్పు నువ్వులని అడుగు మందంగా ఉన్న కడాయిలో పొయ్యి మీద పెట్టేసి వేసుకొని మంచి అరోమా వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసి చల్లారబెట్టేసుకోవాలి. అదే కడాయిలోకి 1 కప్పు పల్లీలు వేసుకొని వాటిని కూడా మంచిగా దోరగా వేయించుకొని తీసేసుకోవాలి. మనకి ఫ్లేవర్ మంచిగా రావాలి, టేస్టీగా రావాలి అనుకుంటే ఒక 7-8 యాలక్కాయలు కూడా వేసేసుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని బాగా మిక్సీ పట్టుకుంటే పల్లీల్లో అలాగే నువ్వుల్లో ఉండే నూనె కంటెంట్ అనేది బయటకు వచ్చి మనకి ఇలా ఉండలాగా వస్తుంది. చూడండి, ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని స్వీట్కి సరిపడా బెల్లము 2 కప్పులు తీసుకున్నాం కదా, పల్లీలు నువ్వులు వచ్చేసి 3/4 కప్పు అయితే తీసుకున్నాను నేను ఇక్కడ బెల్లము. స్వీట్ తక్కువ తింటారు అనుకుంటే 1/2 కప్పే సరిపోతుందండి. పల్లీలు నువ్వుల్లో కొంచెం లైట్గా స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఇలా రెండింటిని మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నారంటే సరిపోతుంది. చూసారు కదా, నెయ్యి, పంచదార అలాగే మనము పాలు, పాకం ఇవేవి అవసరం లేకుండా చాలా ఈజీగా తక్కువ టైంలో కేవలం 10-15 నిమిషాల్లోనే ఈ సాఫ్ట్ లడ్డూలు అయితే ప్రిపేర్ చేసేసాం. ఇలా ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నామంటే నెల 2 నెలల దాకా కూడా అస్సలు పాడవ్వండి. మనం నెయ్యి వాడం కాబట్టి మనకి ఆ జిడ్డు వాసన కూడా రాదు. ఫ్రెష్గా మనము ఏమి వాడకుండా కేవలం 3-4 ఇంగ్రీడియంట్స్తోనే ఈ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న, అమ్మాయిలు ఉన్న, ఏజ్ అయిన వాళ్ళు ఉన్న తప్పకుండా ప్రిపేర్ చేసుకొని తినండి. ఫ్యూచర్లో కాల్షియం లోపం రాకుండా, నడుము నొప్పి రాకుండా, అలాగే పిల్లల ఎముకలు ఉక్కులాగా బలంగా ఏర్పడడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మళ్ళొక హెల్దీ రెసిపీతో అయితే కలుద్దాం. బాయ్.